కొండపల్లి అనగానే కొండపల్లి బొమ్మలే గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న కొండపల్లి కోట కూడా ఉంది. కొండపల్లి కిల్లాగా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కోట. శత్రు దుర్భేద్యమైన కొండపల్లి కొండపై ఈ కోట ఉంది. ఇది ఎంతో మంది రాజుల పరిపాలనా కేంద్రంగాను సైనిక స్థావరంగాను ఉండేది. ఎన్నో వింతలు విశేషాలు ఈ కోటలో దాగి ఉన్నాయి. ఇది హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి. హైవే నుండి ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకొని సుమారుగా 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొండపల్లి కోటకు చేరుకోవచ్చు. ఇబ్రహీంపట్నం సర్కిల్ నుండి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండపల్లి కిలాకి చేరుకోవాలంటే ఘాట్ రోడ్ ప్రయాణం చేయాల్సిందే. ఈ ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. ఈ ప్రయాణం సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. కోట దగ్గరికి వచ్చేసాము. దూరంగా కనిపిస్తున్నదే కొండపల్లి ఖిల్లా. కోటకు ఎంట్రన్స్ లో ఒక పెద్ద చెరువు ఉంది. ఇది కొండపల్లి కిల్లాకు ఎంట్రన్స్. కొండపల్లి కోటలో ప్రధానమైనవి దర్బార్ హాలు, గజశాల, నాట్యశాల, రాణిమహల్, దివాన్ ఈ ఖాస్, అంగడి, ధాన్యాగారం, బందీఖానా మరియు ఆయుధాగారం. పక్కనే ఒక మసీదు ఉంది. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది దర్బార్ హాలు. ఈ కొండపల్లి కోట మోడల్ను తయారు చేసి అద్దంలో పెట్టి ఉంచారు. ఈ దర్బార్ హాలులో శిల్పాలను ప్రదర్శించారు. ఈ రాతి శిల్పాలు యుగయుగాల మిశ్రమ సంస్కృతికి, మతపరమైన విశ్వాసాలకి, పాలనా వ్యవస్థకి, నైపుణ్యంకి ప్రతిరూపాల వంటివి. ఆనాటి శిల్ప సంపద సాంఘిక, ఆర్థిక పరిస్థితులను, హస్తకళా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. ఇక్కడ శివపార్వతి విగ్రహాలు, ద్వారపాలకుల విగ్రహాలు, ఆంజనేయ స్వామి, గణేశుడు, ఇతర రాతి విగ్రహాలు మరియు శాసనాలు ఇక్కడ ఉన్నాయి.
కోటకు దగ్గరలో ఉన్న కొండపల్లి గ్రామంలో తయారయ్యే బొమ్మలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినవి. ఈ బొమ్మలను స్థానికులు పూర్తిగా చేతితో చేస్తారు. దీనికోసం స్థానికంగా లభించే పొనికి అనే చెక్కను వాడతారు. వీటికి వేసే రంగులు కూడా సహజమైనవి. ఈ రంగులను కూడా వీరే తయారు చేసుకుంటారు. వీటిలో కొన్ని ప్రసిద్ధి చెందిన బొమ్మలు ఏనుగు అంబారి, తాటి చెట్టు, పక్షులు, పండ్లు, శ్రీకృష్ణుడు, గోపికలు, ఇంకా పురాణాలకు సంబంధించినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది నీటి తొట్టి ప్రాంతం. తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ నాయుడు త్రిలంగ దేశంలో అనేక కోటలను నిర్మించాడు. అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు. 14వ శతాబ్దంలో ఈ కొండపల్లి నిర్మాణం మొదలైంది. కానీ ఈ నిర్మాణం ప్రోలయ నాయుడు వారసుడైన కాపయ్య కాలంలో పూర్తయింది. కాపయ్య ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు. ముసునూరు, గుంటుపల్లి, అడప, దాసరి, అట్లూరి, వాసిరెడ్డి అనే గృహనామాలు కలిగిన రాజులు సుమారు 300 ఏళ్లు ఈ కోటను పాలించారు. అనంతరం బహమనీ రాజుల ఆధీనంలోకి ఈ కోట వెళ్ళింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కోటపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. అనేక పరిణామాల తర్వాత గజపతి రాజులకు కోటను అప్పగించినట్లు చరిత్ర చెబుతుంది. 16వ శతాబ్దంలో ముస్లిం రాజులు స్వాధీనం చేసుకున్నారు. కుతుబ్ షాహీ దీనిని పరిపాలించారు. 17వ శతాబ్దం నాటికి కోట మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో హైదరాబాదుకు చెందిన నిజాం పాలించేవారు. అనంతరం జరిగిన ఒప్పందంలో కోటను బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. 1767లో సైన్యానికి శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఈ కిల్లాను ఉపయోగించారు. ఆ తర్వాత శిక్షణా కేంద్రాన్ని మూసివేశారు. ఇలా ఈ కోట ఎంతో మంది రాజుల చేతులు మారింది. ఇది ప్రధాన వాణిజ్య కేంద్రంగా చరిత్రకెక్కింది. ఇది దేవాలయ ప్రాంతం. అక్కడ దూరంగా కనిపిస్తున్నది కోట దర్వాజా. ఎత్తైన కొండపై ఈ కోట ఉండటం వల్ల ఇది శత్రు దుర్భేద్యం. శత్రువులను పసిగట్టేందుకు రాతి బురుజులు ఉన్నాయి. చాలా పటిష్టంగా రాయి మరియు సున్నంతో నిర్మించారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నాట్యశాలకు వెళ్తున్నాము.
ఇది మొత్తం శిబిర ప్రాంతం. ఇది దివాన్ ఈ ఖాస్. ఇది రాజుల వినోదానికి, రాయబారులతో మాట్లాడటానికి, గోప్యతా విషయాలను చర్చించడానికి దీన్ని నిర్మించారు. ఇది రాణి మహల్. ఇక్కడ చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. ఇది రాణి కోసం ఏర్పాటు చేసిన నీటి కొలను.
ఇది మార్కెట్ యార్డ్, దీన్నే అంగడి అని పిలుస్తారు. ఇక్కడ రైట్ సైడ్ ధాన్యాగారం ఉంది. ఇప్పుడు మనం బందిఖానా ఆయుధాగారం దగ్గరికి వెళ్తున్నాము. ఇది అప్పటి జైలు. ఇది చాలా చీకటిగా ఉంది. కొంచెమే వెలుతురు బయట నుండి వచ్చేట్టు కట్టారు. అది కూడా క్లోజ్ చేస్తే కంప్లీట్ గా చీకటిగా ఉంటుంది. పైన ఒక చిన్న రంధ్రం ఉంది. ఇది ప్రస్తుతం గబ్బిలాలకు నివాసంగా చాలా భయంకరంగా ఉంది. మీరు చూస్తున్నది ఆయుధాగారం. ఇది ఆయుధాగారం. ఇది జైలు కన్నా మరీ భయంకరంగా ఉంది. గోడలు మొత్తం తడిసి గబ్బిలాలతో నిండి ఉంది. చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. ఇది జైలు మరియు ధాన్యాగారానికి బ్యాక్ సైడ్. ఇక్కడ నుండి కొండపల్లి మొత్తం చూడవచ్చు. ఇది చక్కటి సెల్ఫీ పాయింట్. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ మూవీ షూట్స్ కూడా జరుగుతుంటాయి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఈ ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.